నువ్వు ఏ ప్యాలెస్లో ఉంటావో ప్రజలకు అర్థం కావడం లేదు. తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావా, లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉంటావా, బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా, పులివెందుల ప్యాలెస్లో ఉంటావా తెలియదు. ఏ ప్యాలెస్లో ఉంటావో తెలియని అగమ్య గోచరంలో నిన్ను నమ్మిన కార్యకర్తలు ఇవాళ నిన్ను వెతుకులాటకు తయారయ్యారు. కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి తాహత లేదు, ఆ సందర్భం కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 4 దఫాలు ముఖ్యమంత్రి చేశారు, 2 దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంతటి రాజకీయ నిష్ణాతుడు, రాజకీయాల్లో తల పండినటువంటి నాయకుడు. అటువంటి వ్యక్తిని గురించి నీవు మాట్లాడేటువంటి మాటలు ఏంటి? ఎందుకు నీకు అంత నిరాశ, నిస్పృహ? నేను పోయిన వారం క్రితమే చెప్పాను, ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వని. ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు. నేను ఈ మాట మొన్న అనలేదు మిమ్మల్ని. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏదో అధికారాన్ని కోల్పోయాడు, 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తగ్గించేశారు ప్రజలు. నీ స్థానం అది గుర్తించు, ఫ్రస్ట్రేషన్ విడనాడు, నిరాశ నిస్పృహల నుంచి నువ్వు బయటికి వచ్చి ప్రజా జీవితంలోకి రా అని నేనంటే, ఇవాళ నిన్ను నీ భాష, మీరు మాట్లాడినటువంటి తీరు గమనిస్తే ఇది ఒట్టి ఫ్రస్ట్రేషన్ కాదు తండ్రి. నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి, ఎవరి దగ్గరికైనా పోయి రావాలి. లేకుంటే నీ నిరాశ నిస్పృహలు, నీకు ఓటు వేయలేదన్నటువంటి ఆలోచనతో ప్రజలను కూడా నువ్వు ఏ రకంగా మాట్లాడతావో అర్థం కాని పరిస్థితి. అందుకనే నీ ఫ్రస్ట్రేషన్ పీక్కిపోయి పిచ్చెక్కింది అని అనాల్సి వస్తుంది. ఇది నీకున్నటువంటి విధానం. నువ్వు ఈరోజు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సభలు పెట్టినా ప్రభుత్వాన్ని తిడతారు, పాత్రికేయ సమావేశాలను పెడితే ముఖ్యమంత్రి గారిని తిడతారు. నీ విచారింపులకు పోయినా నువ్వు విచారింపుల మమ్మల్ని తిడతావు. ఇదేంటి తండ్రి? నువ్వు పో, విచారించుకో మీ వాళ్ళని, వాళ్ళని పరామర్శించుకో. వద్దన్నది ఎవరు? మేము నీ ప్రాణానికి రక్షణ కల్పించలేక మేము చూస్తున్నాం, మా అధికారులు చూస్తున్నారు. రోడ్లమ్మడి ఎండకి గాలికి వానకి తిరగతా. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఈరోజు సెక్యూరిటీ నీకు పెడుతున్నాం. ఎందుకు? తమరు ముఖ్యమంత్రి కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తమరు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ నీకు సెక్యూరిటీ ఇస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దేనికి ఈ యొక్క సెక్యూరిటీ? నీకు ఇంత బలగం నీకు ఇస్తే ఆ బలగాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఆఖరికి నీకు సెక్యూరిటీగా వచ్చిన పోలీసు వ్యవస్థని దుర్భాషలాడతారు. నీకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని మాట్లాడతారు. ఇది ఎక్కడి సంప్రదాయం అని అడుగుతారు.